ఏం చేస్తున్నావు నాన్న సన్ను? హ్మ్. సన్ను అది తీయాలనా? అది తీయాలనా? ఆ! పైకి పోతావా? పైకి పోతావా? హ్మ్. పైకి పోతావా? ఎందుకు పోతావు పైకి? పైకి పోయి ఏం చేస్తావు? పైకి పోయి ఏం చేస్తావమ్మా? పోతావా పైకి? పోతావా? పోదాం తీస్తా పద. పా తీస్తా పద. హాయ్ అండి అందరికీ. మా బుడ్డి నాన్న చూడండి మెట్ల మీద కూర్చొని పైకి పోతా అని ఆడనే కూర్చొని మమ్మల్ని అందరిని పిలుస్తున్నాడు. ఊరికే పిలుస్తున్నాడు, రా అది తీయని. అది ఎందుకు పెట్టినామంటే వీళ్ళు ఏదన్నా రోడ్డు మీద ఏదన్నా అమ్మేవాళ్ళు వచ్చిందంటే చిన్న శబ్దం అయితే అసలు పైకి వెళ్ళిపోయేసి అరుస్తూ ఉంటారు. బయట కుక్కలను చూసి అరుస్తూ ఉంటారు. ఇంక నన్ను ఏం పని చేసుకునేవారు, లేస్తే మీదకి వెళ్ళేసి అరుస్తూ ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు. అందుకని అప్పుడప్పుడు అడ్డం పెట్టేస్తుంటా అది స్టాండు. ఆ స్టాండ్ తీయమని అడుగుతున్నాడు నన్ను. కనిపించిన వాళ్ళందరిని అడుగుతాడు తీద్దురమ్మని. తీస్తానంటే హ్యాపీ. పైకెళ్ళేసి అదిగోండి ఆ హోల్స్ కనపడుతున్నాయి కదా గోడలో, ఆ హోల్స్ మధ్యలో తల పెట్టి చూస్తారు. 4 దిక్కులు చూస్తారు. ప్రపంచం అంతా కనిపిస్తుంది ఇక్కడి నుంచి వాళ్ళకి. 4 సైడ్లు చూస్తారు. ఎవ్వరు చిన్న సప్పుడు చేసినా పెద్దగా అరుస్తారు. బయట కుక్కలు కనిపించొద్దు, ఎవరన్నా అమ్ముకునే వాళ్ళు రావద్దు. చిన్న అల్లరి చేయరండి మా సన్ను లియో. ఇంకా బిల్డింగ్ మీదనే పడుకుంటారు. ఆ నీడకి చెట్టు నీడ వస్తుంది, ఆ చెట్టు నీడలో పడుకుంటారు, తింటారు, వెళ్ళిపోతారు. నిమిషం కూడా ఇంట్లో ఉండరు. బయట సప్పుడైంది అనుకో తినేది కూడా వదిలేసి వెళ్తారండి చూడ్డానికి. వాళ్ళకి ఆ బిల్డింగే ప్రపంచం. ఆ చెట్టు నీడ పడుకుంటారు, బిల్డింగ్ మీద ఆడుకుంటారు. అది పెట్టేసినామంటే వాళ్ళకి ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది. తీసేదాకా ఊరుకోడు. మా సన్నయితే మరి అడుగుతాడు అందరిని తీసుకురమ్మని. మా పిల్లల్ని, మా ఆయనని, నన్ను అందరిని అడుగుతాడు. ఆ బిల్డింగ్ మీద నుంచే మా పిల్లలు వచ్చేది కూడా చూస్తారండి. చూసి వాళ్ళకన్నా ఫస్ట్ వాళ్ళ గేట్ దగ్గరికి వచ్చేసరికల్లా వీళ్ళు వచ్చి రెడీగా ఉంటారండి. మరి మా సన్నే బాగా అల్లరి చేస్తాడు. నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.